ఈరోజు 3 దశాబ్దాలు వెలుగొండ ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతం, ఇప్పుడు మార్కాపురం జిల్లా. అక్కడ మీరు చూస్తే నేనే 3/5/96లో ఫౌండేషన్ వేసి ఈ ఆగస్టు నెలలో 31వ తారీఖున మొదటి విడత పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో నా ఉద్దేశం ఒకటి, ఎప్పుడు కరువు వచ్చినా కరువును ఎదుర్కొనే విధంగా వాటర్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఎల్నినో సమస్య పెద్ద సమస్యగా మారింది. వర్షాకాలం దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చాం, కానీ 52% వర్షపాతం లోటుగా ఉంది. ఎక్కడ చూసినా వర్షాభావం ఉంది. అయితే ఈరోజు మనందరం ఏదైతే ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు కానీ చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. ఇది ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. ఈ సందర్భంగా నేను ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేనికంటే ఆయన మాట్లాడినప్పుడు గోదావరి కావేరి నదుల అనుసంధానం కావాలి, దేశంలో ఉండే నదుల అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు. ఇది ఒక కళ, ఇది ఒక ఆశయం. మొన్నే దక్షిణ భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రుల సమావేశం మన డిప్యూటీ పిఎం, మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి నాయకత్వంలో అయింది. అక్కడ ప్రపోజల్స్ పెట్టాం. 5 నదుల్ని కలిపే పరిస్థితి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. వారు తొందరలోనే దీనికి ఒక కార్యాచరణ తయారు చేస్తాను కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కసారి గోదావరి కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే సైమల్టేనియస్ కానీ 1 by 1 పూర్తి చేసిన ఈరోజు కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు, దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే గోర్మే సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని మీరు చేసింది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, దీనికి అభినందిస్తున్నాను. మీరు ఒక స్ఫూర్తినిచ్చారు. రాష్ట్రంలో ఉండి ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో ఆలోచనలు మారాలి. ఉద్యోగం వల్లనే ఆదాయం వస్తుంది కాకుండా
మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్న అభిమతం. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. భవిష్యత్ అంతా కూడా స్టార్టప్లు, ఇన్నోవేషన్, ఇంకో పక్కన పెద్ద ఎత్తున క్రియేటివిటీ అని చెప్పి తెలియజేసుకుంటూ అవన్నీ కలిపి స్ఫూర్తిని నింపినటువంటి పట్టాభి రామారావు గారిని, ఈ సంస్థ గవర్నమెంట్ సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వన్స్ అగైన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు జై భారత్ గట్టిగా చెప్పాలి. జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. Thank you, sir, for your inspiring and visionary address. Now, I respectfully invite the Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir Garu, to address the gathering. Sir. Respected Uparashtrapati ji, Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, Shri Kinjarapu Achan Naidu, Honorable Minister for Agriculture, Cooperation and Animal Husbandry, Shri Nara Lokesh, Honorable Minister for IT, Electronics, Communication, HRD, Shri Kulusu Parthsarathi, Honorable Minister for Housing and PR, Shri S.B.P. Pattavi Rama Rao, Managing Director, Government Proponica, other dignitaries on the dais, distinguished guests, esteemed farmers present here today, ladies and gentlemen and members of the media, Andariki Namaskaram. It gives me immense pleasure to be amongst August gathering on the auspicious occasion of the launch of India's first high-quality non-GMO popcorn maize hybrid seed by Government Proponica here at Musunuru in Andhra Pradesh. At the outset, I take this opportunity to congratulate